సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏసేపు ఎలక్ట్రీషియన్ వర్క్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ లో సబ్స్క్రైబ్ ఉంటుంది, అలా క్లిక్ చేసి పక్కన గంట సింబల్ ఆన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మన యొక్క ఎక్స్పీరియన్స్ బైక్ అనమాట. ఇది ఎక్స్పీరియన్స్ B6 బైక్ అనమాట. ఈ యొక్క B6 బైక్ మనం ఒక ఇట్లా బ్రేక్ నొక్కితే 4 ఇండికేటర్స్ ఎలా ఎలాగాలో చెప్తాను మీకు ఈ వీడియోలో. ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ముందుగా మనకి ఏం కావాలంటే ఒక మెలోడీ మేకర్ అనమాట. రూట్స్ కంపెనీ మెలోడీ మేకర్, ఈ కలర్ కూడా చెప్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మెలోడీ మేకర్ రూట్స్ కంపెనీ. ఇది వచ్చేసి మనకి 12 రకాల ట్యూన్స్ అనేది చేసుకోవచ్చు. ఎక్కువ ఇది హార్న్స్కి యూజ్ చేస్తారనమాట. కాకపోతే ఇలా ఉంటుంది ఇది. నేనైతే బ్రేక్ నొక్కితే 4 ఇండికేటర్స్ ఎలా ఎలగాల అనే దాని గురించి చెప్తాను నేను మీకు. ఇలా ఉండే ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు తిప్పినట్లయితే ఇక్కడ మొత్తము 5 వైర్లు దాకా ఉంటాయి అనమాట. 5 వైర్లు బ్లాకు, పింకు, రెడ్, బ్రౌను, ఎల్లో ఇవల్ల ఉంటాయి అనమాట. ఇవల్ల కలర్ కూడా పక్కన మీరు చూసుకున్నట్లయితే స్టిక్కర్లో కూడా చాలా ఈవియర్స్గా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ రూట్స్ కట్టడం అనేది హార్న్స్కి యూజ్ చేయాలంటే ఈ యొక్క కలర్ కూడా చెప్తాను మీకు, వినండి బాగా. ఈ యొక్క బ్లాక్ వచ్చేసి గ్రౌండ్ అనమాట. మళ్ళీ పింక్ వచ్చేసి హార్న్ చిచ్చు నొక్కగానే వస్తుంది కదా మనకి హార్న్, ఆ దాంట్లో పింక్ కలర్ వచ్చేసి ఒక వైర్ ఇవ్వాలన్నమాట. రెడ్ వచ్చేసి బ్యాటరీకి వెళ్తుంది. మళ్ళీ బ్రౌన్ వచ్చేసి లో ట్యూన్, మళ్ళీ ఎల్లో వచ్చేసి హై ట్యూన్. ఇది అనమాట ఈ యొక్క హార్న్స్కి వేయాలంటే. మామూలుగా అయితే ఇప్పుడు బ్రేక్ నొక్కితే 4 ఇండికేటర్స్ ఎలా వేయాలో ఆ దాని గురించి చెప్తాను మీకు. బ్రేక్ నొక్కితే 4 ఇండికేటర్స్ ఎలా ఎలగాల అనే దాని గురించి మన వీడియో అనమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క రూట్స్ కట్అవుట్లో చూసుకున్నట్లయితే మన యొక్క బ్లాక్ కలర్ వైర్ వచ్చేసి మనము ఈ యొక్క ఆ ఇండికేటర్కి ఈ ఇండికేటర్కి 2 ఇండికేటర్కి ఒక గ్రౌండ్ ఉంటుంది అనమాట. గ్రీన్ కలర్ వైరు, అది నీకు వీడియోలో చూపిస్తాను. ఆ దానికి ఇచ్చేసేయాలా. అలాగే రెడ్ అండ్ పింక్ ఈ 2 వచ్చేసి మనం 2 కలుపుకోవాలన్నమాట. ఈ 2 వచ్చేసి మనకి ప్లస్ కిందకి వస్తాయి అనమాట. ఒక ప్లస్ అంటే మనకి ఇప్పుడు బ్రేక్ నొక్కితే ఇండికేటర్స్ వెళ్ళాలి కాబట్టి బ్రేక్ నొక్కే దాంట్లో ఒకటి గ్రీన్ అండ్ ఎల్లో వస్తుంది అనమాట. ఆ వైర్కి మనం అటాచ్ చేయాలి. ఈ వైర్ వచ్చేసి నేను వీడియోలో చూపిస్తాను, మీకు అర్థం కాదు, కలర్ కూడా చెప్తున్నట్లా. ఈ యొక్క బ్రౌన్ కలర్, ఎల్లో కలర్ వైర్ వచ్చేసి ఒక ఇండికేటర్లో ప్లస్కి ఒకటి, ఇంకొక ఇండికేటర్లో ప్లస్కి ఒకటి అనమాట. సో ఈ విధంగా అనమాట ఈ యొక్క కలర్ కోడ్ అనేది. మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎక్కడ చెక్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, రూట్స్ మెలోడీ మేకర్ ఒక కలర్ కోడ్ అనేది తెలుసుకున్నారు కదా. ఇక కలర్ కోడ్ బ్రేక్ నొక్కితే 4 ఇండికేటర్స్ ఎలా ఎలగాల అనే దాని గురించి మన వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మనకి ఒక కావాల్సిన వస్తువులు వచ్చేసి ఒక టేప్ అనమాట. ఒక టేపు, ఒక కట్టరు, అట్నే ఒక బ్లాక్ వైర్, తుంట వైరు, అలాగే ఒక రూట్స్ అనేది కట్అవుట్ అనమాట. అలాగే ఒక స్క్రూ డ్రైవర్, ఒక కటింగ్ డ్రైవర్. ఇవన్నీ ఉంటే మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మన యొక్క ముందు చెక్ చేయాలంటే ముందు యొక్క 2 స్క్రూలు వస్తాయి. ఈ పక్క మీరు ఒక 2 స్క్రూలు వస్తాయి. అవతల ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ పక్క 2 ఉంటాయి. సేమ్ ఇప్పుడు తీసేసుకోవాలి మనం స్క్రూ డ్రైవర్ సహాయంతో. ఫ్రెండ్స్, మన యొక్క స్క్రూ డ్రైవర్తో మనం తీస్తున్నాం అనమాట. బోల్డర్ అనేది పైన ఒకటి, కింద ఒకటి, అవతల పక్క కూడా సేమ్ అట్లా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా సేమ్ తీసేయాలన్నమాట మనము. సో ఫ్రెండ్స్, మన అవతల పక్క వచ్చేసి స్క్రూలు తీసేసాము 2. ఈ అవతల పక్క కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే తీసేయాలన్నమాట. ఫ్రెండ్స్, మన ఒక 4 స్క్రూ తీసిన తర్వాత ఒక డూమ్ అనేది ఇప్పదీసేయాలన్నమాట. నిదానంగా ఇప్పదీసాను, మళ్ళీ గట్టి ఇప్పేసి మళ్ళీ పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మామూలుగా అయితే నేను ఒక బల్బ్ అనేది ఎల్ఈడి బల్బ్ అనేది వేయించుకున్నాను అనమాట. ఒక ఎల్ఈడి బల్బ్ వేయమని ఇట్లా ఉందనమాట. ఏదానికైనా సరే ఇట్లా వస్తుంది సాకెట్. మీరు ఇప్పదీసి ఎల్ఈడి బల్బ్ పక్క పెట్టేసుకోవాలి డూమ్ అనేది. సో ఫ్రెండ్స్, నిదానికి ఇప్పదీసేసి చాలా గట్టిగా ఉంటుంది ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పదీసి పక్క పెట్టేస్తున్నాను ఇది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్నెన్నో రకాల వైర్లు ఉంటాయన్నమాట. ఈ యొక్క వైర్లో మనకు కావాల్సిన వైర్ చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క మెలోడీ కట్టర్లు కావాలప్పుడు మనకి మెయిన్ వచ్చేసి మెలోడీ కట్టర్ అనమాట. కట్టర్ రూట్స్ కంపెనీ. ఇది వచ్చేసి మనకి ఒక రెడ్ అండ్ పింక్ 2 వైర్లు వచ్చేసి మనం చుట్టుకోవాలా. సో ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట 2 అనేది. ఇది వచ్చేసి మనకి ఇండికేటర్లకు పోతాయి 2 వైర్లు అనేది. ఇది వచ్చేసి గ్రౌండ్ పోతుంది. నేను చూపిస్తా చూడండి ఒకసారి మీరు. మనకి వైర్ సరిపోదు కాబట్టి ఒక మెయిన్కి వచ్చేసి మనం ఒక వైర్, తుంట వైర్ అనేది ఇస్తున్నాం అనమాట. తుంట వైర్ జాయిన్ చేసుకుంటాం మనం ఇప్పుడు. మీరు సేమ్ ఈ విధంగా చేయండి. చుట్టుకిన తర్వాత దాన్ని టేప్ చుట్టూ వేసుకోవాలి నీట్గా మనము.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా వేయాలన్నమాట టేప్ అనేది. టేప్ మాత్రం కంపల్సరీ వేయాలా, మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉన్నాయన్నమాట. మిగతా ఈ రెండు కూడా బాగా స్లీవ్ తీసి పెట్టేసుకోండి బాగా నీట్గా. సో ఫ్రెండ్స్ మన యొక్క ఎల్లో అండ్ బ్రౌన్ ఈ రెండు వేర్లు వచ్చేసి మనం ఒక ఇండికేటర్ లో ప్లస్ ఒకటి ఇది వచ్చేసి ప్లస్ అనమాట, అదొక ప్లస్ ఇది ఒక ప్లస్ చేయాలన్నమాట. ఎల్లో గ్రీన్ వచ్చేసి ఒక గ్రౌండ్ అనమాట. ప్రతి ఒక్క ఇండికేటర్ వచ్చేసి మనకి గ్రీన్ వచ్చేసి గ్రౌండ్. ఈ దానికి ఇచ్చుకోకూడదు మనం, ఈ దానికి వచ్చేసి ఈ బ్లాక్ వేర్ ఇచ్చేసుకోవాలా, ఈ దానికి వచ్చేసి బ్లాక్ వేర్ ఇచ్చేసుకోవాలన్నమాట. అలా నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ సాగరి పది ఇచ్చే వస్తుంది మీకు ఇది. ఈ సాగరి దాంట్లో దోపేసి మన ఫీజు అనేది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట. ఈ సాకెట్ని దాంట్లో దొబ్బేసి ఇట్లా అనేసి మళ్ళీ ఎక్కడ ఉన్నది అక్కడ అటాచ్ చేయాలన్నమాట మనం ఇట్లా. సో ఈ విధంగా మనం ఒక్క వైరు కట్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం క్లిప్లు అతికియడం అంతే. ఇంకా మనం వచ్చేసి ఒక ఇండికేటర్కి అయితే అటాచ్ చేసాము, ఎల్లో వచ్చేసి ఇంకో ఇండికేటర్కి అటాచ్ చేస్తాము. ఇది ఒక మీకు సబ్బు కలర్ కానొస్తుంది అనమాట. ఇది వచ్చేసి ప్లస్ అనమాట, ఈ ఇండికేటర్ ఒక ప్లస్ అనమాట. ఇది అనేది బాగా నీట్గా చుట్టుకొని ఇంకో ఫ్రీజ్ తీసుకొని సరిపోదు అనమాట. ఇది ఒక ఇండికేటర్లో బ్లూ అనమాట. ఇది వచ్చేసి ఈ బ్లూకి మనం అటాచ్ చేయాలన్నమాట. ఇది అదాని మాదిరి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట. ఇది ఎట్లుంటే క్లిప్ అనేది అటాచ్ చేయాలి ఇట్లా. సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా చేసేది మనం ఏమాత్రం ఒక వైర్ రూపాయన ఇండికేటర్స్ పనిచేయాలన్నమాట. మళ్ళీ ఇది మన రెండు ఒక పింక్ వేరు ఒకటి రెడ్ వేరు కలుపుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకి ఒక తాళంలో నేను చెప్తాను, అది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు ఒక బ్లాక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బ్లాక్ అనేది ఈ బ్లాక్ కూడా ఒక ఫిట్ చేసేసుకోండి నీట్గా. సో ఫ్రెండ్స్ ఒక బ్లాక్ అనమాట. ఒక బ్లాక్ వైర్ వచ్చేసి ఒక ఈ ఇండికేటర్కి ఒక గ్రౌండ్ వస్తుంది అనమాట. అదే గ్రీన్ కలర్ అనమాట. ప్రతి ఒక్క బండికి అట్లా వస్తుంది అనమాట. ఇదనేది లాగండి, ఏదో ఒకటి వచ్చినా పర్లేదు మనకి. ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చింది కదా, ఇది అనేది దాంట్లో దోపండి, బ్లాక్ వైర్ ఓన్లీ. సో ఈ విధంగా దోపేసి మళ్ళీ ఎట్లుంది అట్నే అటాచ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట మనం ఒక ఇండికేటర్కి అయితే మొత్తం ఇచ్చేసినాము. మీరు బాగా చూసి అబ్జర్వ్ చేయండి బాగా నీట్గా. ఒక బ్రౌన్ కలర్ వచ్చేసి ఒక రెడ్ కలర్ ఒక బ్రౌన్ కలర్ వైర్ వచ్చేసి ఇండికేటర్లో ఒక వైర్కి ఇచ్చాం ప్లస్. ఇంకొక ఎల్లో కలర్ వచ్చేసి లెఫ్ట్ ఇండికేటర్లో ఒక బ్లూ కలర్ ఇచ్చేసినాము. ఒక బ్లాక్ వచ్చేసి మనకు గ్రౌండ్ అనమాట, గ్రీన్ కలరు. సో ఫ్రెండ్స్ మన యొక్క ఇండికేటర్లో వచ్చేసి 4 వైర్లు దగ్గర 4 వైర్లు అనేది ఇచ్చేసాము కరెక్షన్ మనము. ఇది ఒక ప్లస్ అనమాట. ఇది వచ్చేసి పింక్ కలర్ రెడ్ కలర్ చెప్పాము ఇందాక అటాచ్ చేసినాం కదా. ఇది వచ్చేసి మనం బ్రేక్లో. సో ఫ్రెండ్స్ బ్రేక్ వైర్ అంటే ఇదే ఊరు ఫ్రెండ్స్. బ్రేక్ నొక్కితే వచ్చేదంటే ఇదే ఊరండి. ప్రతి ఒక్క బండికి ఇట్లా వస్తుంది అనమాట. ఈ యొక్క బ్రేక్లో గ్రీన్తో పాటు ఎల్లో అటాచ్ వస్తుంది అనమాట. గ్రీన్తో పాటు ఎల్లో అటాచ్ వస్తుంది. మీరు బ్లాక్ వేర్కి అసలు ఈ కొద్ది ఈ వైర్కి వేయాలన్నమాట. ఈ వేర్ వచ్చేసి మనం ఒక ఇందాక పింక్ అండ్ ఒక రెడ్ కనెక్ట్ చేసుకొని అది వచ్చేసి దానికి అటాచ్ చేయాలన్నమాట మనం. సో ఈ విధంగా ఫీజ్ తీసేసుకొని సేమ్ ఇందాకలాగానే చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా అనమాట. గ్రీన్తో పాటు ఎల్లో వస్తుంది. ఇది లాగండి. ఇది లాగేసి దాంట్లో ఇన్సర్ట్ చేసేసి మళ్ళీ ఎట్లుందంటే క్లిప్ ఇచ్చేసండి. ఒక వైర్ ఎక్కువ ఉండడం వల్ల మరి క్లిప్ అనేది కూర్చోదు. ఒక లైట్ కట్ చేసుకుని ఒకరు ఈ విధంగా మళ్ళీ ఎట్లుంది అట్లా బిగించేసేయాలి మనం. సో ఫ్రెండ్స్ మన ఒక కలెక్షన్ వచ్చేసి మొత్తం అయిపోయినాయి. ఒకసారి చెప్తానండి మీరే. మనం ఇది ఒక రూట్స్ కట్అవుట్ అనమాట, మెలోడీ మేకరు. ఇది వచ్చేసి మనం ఒక ఇండికేటర్లో ఒక వైర్కి ఇచ్చేసినాము. గ్రీన్కి అయితే అసలు ఇవ్వదు, ఈ దానికి వేయాలన్నమాట. బ్రౌన్ వచ్చేసి రెడ్డికే. ఈ యొక్క ఎల్లో వచ్చేసి దానికి ఇచ్చేసాము మనము ఈ యొక్క ఇండికేటర్లో.
ఒక బ్లాక్ వచ్చేసి ఈ ఇండికేటర్కి మధ్యలో ఒక గ్రౌండ్ వస్తుంది అన్నమాట, గ్రీన్ కలర్. ఆ గ్రీన్ కలర్కి అటాచ్ చేయాలన్నమాట. మనం ఇందాక కలుపుకున్న పింక్ అండ్ రెడ్ ఈ రెండు కలుపుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకు బ్రేక్తో వచ్చేటట్టుగా కలెక్షన్ నేను చూపించిన విధంగా సేమ్ అలాగే అండి. సో ఫ్రెండ్స్, మనం ఫైనల్గా అయితే మన యొక్క మెలోడీ మేకర్ అనేది మొత్తం ఇచ్చేసాం అనమాట, కలెక్షన్ మొత్తం. ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది. సో ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు బ్రేక్ నొక్కంగానే మొత్తం 4 ఇండికేటర్స్ మొత్తం వెలుగుతాయి అనమాట. సో ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు కలర్ బల్బులు ఉన్నాయి. లేదు ఫ్రెండ్స్, కంపెనీ నుంచి వచ్చిన బల్బులు తీసేసి నేను చేంజ్ చేశాను అనమాట. ఆ వీడియో కూడా చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. మన యొక్క ట్యూన్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట. మీరు ఆ కట్అవుట్లో ముందర ఒక ట్యూన్స్ వస్తాయిరా, ఇక ట్యూన్స్ ఇట్లా అన్నా వరకు మారుతుంది అనమాట. బాగా చూపిస్తా చూడండి. ఇప్పుడు బ్రేక్ నొక్కుతుంది చూడండి, అలా ఆ విధంగా అనమాట సెట్ చేసుకోవచ్చు. మన అయిపోయిన తర్వాత పూర్తిగా ఈ యొక్క కవర్తో మనం టేపు వేసేసుకుని నీట్గా చేసేసుకోవాలన్నమాట. లేదా వాటర్ వేయి మళ్ళీ ఇది చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. నీట్గా కవర్ వేసేసుకొని మనం ఒక డూమ్లో ఇన్సర్ట్ చేసేయాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో వచ్చేసి ఈ యొక్క రూట్స్ మెలోడీ మేకర్ అనేది ఈ కలెక్షన్ ఏ విధంగా ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని నేను అనుకుంటాను. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెగ్యులర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, అలా చేసి పక్కన గంట పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.